హాయ్ ఫ్రెండ్స్, మనం మార్స్ పైకి రోబోట్స్ని, రాకెట్స్ని, శాటిలైట్స్ని ఇలా చాలా పంపించాం. అక్కడ కొండలు, లోయలు ఎలా ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మరి మన భూమి పైన ఉన్న మన కళ్ళ ముందు ఉన్న ఒక ప్లేస్ గురించి మార్స్ కంటే కూడా తక్కువ తెలుసు అంటే మీరు నమ్ముతారా? అవును, నేను మాట్లాడేది సముద్రం అడుగు భాగం గురించి. ఇప్పటి వరకు మన సముద్రం అడుగు భాగాన్ని కేవలం 5% మాత్రమే మ్యాప్ చేయగలిగాం. 95% ఇంకా అంత చిక్కని చీకటి ప్రపంచం. ఈ భూమి పైన ఉన్న మొత్తం సముద్రాన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నామో తెలుసా? దీనికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్ డార్క్నెస్. సముద్రానికి 1000 మీటర్ల లోతులో సన్లైట్ అనేది 0. అండ్ సెకండ్ రీజన్ భయంకరమైన ఒత్తిడి. ఒక మనిషి బాడీ అనేది సముద్రం లోపలికి ఎంత లోతుగా వెళ్తే ఆ బాడీ పైన అంత ప్రెషర్ పెరుగుతుంది. మనిషి బాడీ అనే కాదు, ఏదైనా సరే సముద్రం లోపలికి ఎంత లోతుగా వెళ్తే దానిపైన అంత ప్రెషర్ పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందంటే 50 బోరింగ్ జెట్లు బరువు ఒక మనిషి పైన పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి మిగిలిన 95% సముద్రంలో ఏముంది? ఇంకెన్ని కొత్త రకాల జీవులు మన కోసం ఎదురు చూస్తున్నాయో చూద్దాం. ఫ్యూచర్ లో అయినా అడ్వాన్స్ టెక్నాలజీతో మొత్తం సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేస్తామేమో. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.